తోటకూర పళ్ళు ఇతరాలు పెడుతున్నావమ్మా. బాగా పళ్ళు వస్తాయని తినడానికి పెడుతున్నాము. వస్తాయా సీడ్స్ వేస్తే? వస్తాయి, ఎందుకు రావు. వంకాయలు బాగా వచ్చినట్టున్నాయిగా. కోసుకుంటున్నాము. వంకాయలు కోసుకొని బాగా కూర చేసుకొని తినాలి. తింటే గుత్తి వంకాయ ఆ రుచే వేరబ్బా. పొలం పనులకు వెళ్ళువా నువ్వు అత్తమ్మ? చేసినవా? చేస్తే కూర నాటడం, మిర్చి కోయడం, పచ్చిమిర్చీలు కోయడం, గోంగూర కోయడం అన్నీ. ఇదిగో బిల్డింగ్ మీద వచ్చిన ఒక చెట్టుకి ఇన్ని కాయలు వచ్చినాయి. ఇవి కాకరకాయలు. జూలీ ఏం చేస్తున్నావమ్మా? మన లాంగ్వేజ్ చూసి అందరూ వీడియోస్ లో ఏమడుగుతున్నారు తెలుసా? ఆంధ్రోళ్ళ మీరు? అవునండి. ఎక్కడ ఆరు అడుగుతారు. ఒంగోలు పక్కా ఒంగోలు వాళ్ళమండి. ఇంకా మా దగ్గర వంకాయలు, కాకరకాయలు మిడిల్లో ఉన్నాయి. ఆడున్నాయి. అయ్యా మొత్తం అల్లుకొని పోయేసరికి సరిగ్గా కనిపిస్తలేవా? తాయిజామ అయితే బాగుంటది, స్వీట్నెస్ పింక్ లైట్ ఉంటది. తాయిజామ ఉండింది చెట్టు కానీ ఇది అదే పండడానికి వస్తుంది. ఎప్పుడు పండుతుందో. అక్కడ పండించిన కాయలు తింటే కాకరకాయలు సరిగా లేవు, అన్ని పండిపోతున్నాయి. తెచ్చిన ఒక్క రోజులోనే పండిపోతున్నాయి. ఇక్కడ కోసుకొని ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాం. చూస్తే అప్పట్లో ఎక్కువ మందులు లేకుండా పండించేవాళ్ళు. అదే మరి. ఇప్పుడంటే ఎక్కువ మందులు వేస్తున్నారు కానీ అప్పుడు రుచికి ఇప్పుడు రుచికి చాలా తేడా వస్తుంది. ఇప్పుడు చిన్న వాళ్ళకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు పెద్దవాళ్ళు అయ్యే వరకు హార్ట్ అటాకులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఈ ఎండబెట్టామనుకో మళ్ళీ కాయలు వస్తాయి. అప్పుడు మళ్ళీ వేసుకుంటా ఉంటే మళ్ళీ వస్తానే ఉంటాయి. దోసకాయలు బాగా పండినాయి. అది ఏదో బై మిస్టేక్ లో వచ్చింది. ఇది సీడు ఎంత ఉన్నాయో చూడు అసలు. దోసకాయలు అలా తీయాలా? చెట్టుకే ఉంచితే దోసకాయ కదా? కాదు కాదు, అదేదో వంకాయ అంట, అది రేరా అంట సీడు. ఎంత బాగుంది చూడు. అసలు ఏంటో చెప్పండి, నేను చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టు. చాలా మంది అన్నారు ఇవి బాగుంటాయి వంకాయలు అంటే సీడ్స్ వదిలేసిన. అవునా? అయితే ఉంచు. చూడు ఒక చెట్టు వీటితోటి బై మిస్టేక్ లో మంచిగా ఉన్నాయో. దీంతో మిస్టేక్ లో వచ్చింది ఆ చెట్టు ఒకటి. సరే చెప్పండి, కామెంట్ చేయండి. దోసకాయల చూడు ఎంత బాగున్నాయో. నువ్వు వంకాయ ఎందుకు పెడుతున్నావు? మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టాలంటే నువ్వు ఒకదాన్ని పక్కకు. ఓకే ఓకే, సరిగ్గా అంతవరకు అదే చిన్న చిన్న క్వశ్చన్ మార్క్స్ ఇంట్రెస్ట్ ఉన్నా మార్క్స్ పెడతారు. కాకరకాయలు ఆకులు చేత కాని రావట్లేదు. మంచి షార్ప్ ఉండాలి కళ్ళు. షార్ప్ గా అంటే ఎక్కడ ఉంటాయి? ఫోన్ చూసి చూసి పోయినాయి అన్ని కళ్ళు. ఫోన్లు చూడొద్దు అంట. ఫోన్లు చూడకూడదు అస్సలా. చూసామనుకో కళ్ళు దొబ్బుతాయి. అవును, అసలు ఏంటి అందరు ఫ్యామిలీలో మొత్తం వంకాయలు పిచ్చలు మేము ఉంటుండు. ఒక ఆమె తెలుసా, వంకాయలు బాగా తింటారండి మీరు అని. వంకాయలు చాలా బాగా తింటాం అందరం. అవి వంకాయలు పులిహోర. ఈ నాటియా హైబ్రిడియా? నాటుకాయలు. ఇవి నాటుకాయలు, నాటు దోసకాయలు పచ్చడి చేసుకొని తింటుంటే పచ్చిమిర్చి తోటి బాగుంటది. హైబ్రిడ్ కాయలు అంటే పెద్దగా ఉంటాయి, లావు అవుతాయి. ఇంకా లావు వస్తాయి. నేను ప్లెయిన్ వేసిన అసలు దాని మీద గీతలు ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కావట్లా. నాటుకాయలకు వస్తాయి గీతలు. బేబీ దోసకాయ, బేబీ దోసకాయ క్యూట్ కుద్దది. ఇదిగో ఇదిగో ఇక్కడ చూడు. ఇదిగో అన్న దొండకాయ చెట్టు నువ్వు అన్న. ఇది ఇదిగో ఇదిగో ఇదిగో
ఇక్కడ చూడు ఇగో నాటుకాయలు ఇలా ఉంటాయి సార్. మొత్తం చూడు ఇంకా ఆడాడు ఉన్నాయో. ఇదిగోవే పెద్దది చూపించడానికి ఇది నేను చూడలే, నువ్వు చూసింది. ఈ రెండే కనిపించింది నాకు, ఎత్తి చూడలే నేను. తీసి మట్టి ఏమయ్యాలో తెలుసు. ఇగో మా ఇంటి పైన వచ్చిన చెట్లకి కాయగూరలు ఎంత బాగున్నాయో చూడండి. ఊరికే మందులేసి నీ తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. కొంచెం ప్లేస్ ఉన్న చెట్లు వేసుకొని మంచిగా కాసుకొని తినండి. ఓకే, మా దాంట్లో నచ్చిన వాటికి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.